హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే వచ్చి మనం జీరా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాము. ఈరోజు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ మనకి నిన్న అడ్మిన్ ఇచ్చాను కదా మీకు పాస్వర్డ్ అనేది, స్మాల్ లెటర్స్ అడ్మిన్ జీరా పోర్టల్కి లాగిన్ అయ్యాము. ప్రాజెక్ట్స్, హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్స్ ఈరోజు టాపిక్. మనకి నిన్న వచ్చి మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నో ఇష్యూ, మీకు నేను రిప్లై ఇస్తాను. ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, గో టు ప్రాజెక్ట్స్, క్రియేట్ ప్రాజెక్ట్స్. దీంట్లో మనకి స్క్రమ్, క్యాన్బాన్, బేసిక్ సాఫ్ట్వేర్ 3 ఉంటాయి. వీటిలో మనం బేసిక్ వాడదాం. మళ్ళీ డెమో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి నేను డెమో అని తీసుకుంటున్నా. కీ అనేది మన ఇష్టం, డిఐపి అని ఇవ్వచ్చు, డిపెండ్ అపాన్ మన ఇష్టం. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డిపి అంటే దీంట్లో ఫస్ట్ లెటర్ తీసుకుంటుంది. సబ్మిట్. నేనైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసా. ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈచ్ ఉన్న ప్రాజెక్ట్లో సమ్ డేటాబేస్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్. మనకు ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ అని లైక్ ఇట్లా తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట మనకి కంపెనీస్లో. మీరు దానికి ఏంటంటే జస్ట్ ఒక క్రియేట్ చేసుకున్న తర్వాత ఇష్యూస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నది అయితే ఇట్లా. తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే హౌ టు క్రియేట్ టికెట్స్, డెమో ప్రాజెక్ట్, ఇంప్రూవ్మెంట్, టాస్క్, ఎపిక్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అసలు ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్ట్లో మనకి ఏం అసలు ఇక్కడ డెమో ఈ ఇట్లా వస్తుంది కదా, ఈ స్క్రీన్నే మనం స్క్రీన్ అంటాం. ఇది ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే మనకి ఇష్యూస్, వర్క్ ఫ్లో, అసలు ఈ ప్రాజెక్ట్ దేని మీద పనిచేస్తుంది, వర్క్ ఎలా చేస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇష్యూస్, అడ్మిన్, యాజ్ ఇష్యూ టైప్స్ కింద వచ్చేటప్పటికి ఇష్యూ టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఈ ఇష్యూని ఎలా యాడ్ చేస్తాను చూపిస్తాను. యాడ్ ఇష్యూ టైప్. సపోజ్ మనం డెమో ప్రాజెక్ట్ మనకి నేను ఒక డెమో 1 ఇష్యూ ఇస్తున్నాను. డెమో 2 ఇష్యూ ఇస్తున్నాను. డెమో 3 ఇట్లా మల్టీ ఉంటాయండి మనకి రియల్ టైంలో అయితే మస్తు ఉంటాయి. జస్ట్ బేసిక్ అర్థమయ్యే దానికోసం మీకు జస్ట్ డెమో 4 ఇస్తున్నాను. తర్వాత ఇష్యూలు క్రియేట్ చేసుకున్నాం. ఇష్యూలు ఎన్నైనా ఉండొచ్చండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇష్యూ టైప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఇష్యూ టైప్కి వెళ్ళేసి మనకి ఇష్టం వచ్చి ఇక్కడ చూసారా 1 2 3 4 ఇట్లా 100 అయినా చేసుకోవచ్చు, డిపెండ్స్ యువర్ ప్రాజెక్ట్. కానీ ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. ఇష్యూ టైప్స్ ఎన్నైనా చేయొచ్చు. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. క్లిక్ ఆన్ ఇష్యూ టైప్ స్కీమాస్, యాడ్ ఇష్యూ టైప్ స్కీమా. నేను డెమో ప్రాజెక్ట్ ఇష్యూ టైప్ స్కీమా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఈ డెమో ప్రాజెక్ట్ కావాల్సిన ఇష్యూ టైప్స్ ఎన్ని ఉన్నాయి. సపోజ్ లైక్ ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనమాట. 4 కాదు, ఒక 100 కూడా ఉంటాయి. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. వాటిలన్నింటినీ మీరు ఏం చేయాలంటే అసైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డెమో 1, డెమో 3, డెమో 4. క్లిక్ ఆన్ సేవ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు డెమో ప్రాజెక్ట్స్ అని వచ్చాయి.
డెమో ప్రాజెక్ట్, ఇష్యూ టైప్ స్కీమా, డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4 వచ్చాయి. దీన్ని ఏం చేయాలంటే మనం ప్రాజెక్ట్కి మనకి ఏంది డెమో ప్రాజెక్ట్ అనే దానికి అసైన్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే ఇవి మనకు పనికిరావు ప్రజెంట్, ఇవి వస్తాయి ఇవి కూడా, బట్ మనకు కావాలంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్లోకి వెళ్తామా, సేమ్ యాజ్ ఈజ్. మళ్ళీ ఇది కావాలంటే టాస్క్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలా, న్యూ ఫీచర్ కావాలి, బగ్ రిపోర్ట్ అంటే రావాలి, డిపెండ్స్. నాకు అవన్నీ అవసరం లేదు ప్రజెంట్. నేను డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4 నాకు కావాలి కాబట్టి సేవ్ కొట్టా. ఎప్పుడైనా సేవ్ చేసిన తర్వాత మనం ఏంటంటే దాన్ని మన ప్రాజెక్ట్కి అసోసియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేట్, క్లిక్ ఆన్ అసోసియేట్. ఇక్కడ చెక్ చేసుకోండి మన ప్రాజెక్ట్లో ఇక్కడ మనకి ఏమో ఉన్నాయి, డెమో ప్రాజెక్ట్ ఉంది, టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఇంకోటి క్రియేట్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చూపిస్తుంది మీకు. మనకు రియల్ టైంలో అయితే సో మెనీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే మనం చేసిన ప్రీవియస్ ఉండొచ్చు. చూసుకొని మీరు దేనికైనా అసైన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ డెమో హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ డెమో ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొని అసోసియేట్ తీసుకోండి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ డెమో వచ్చిందా లేదా, ఇది వస్తేనే దీనికి పనిచేసేది. ఇప్పుడు నువ్వు టికెట్ క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చింది చూస్తారా, డెమో ప్రాజెక్ట్ అని వచ్చింది. దాని కింద ఏమేమి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ డెమో ప్రాజెక్ట్ కాకుండా టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే మీకు మారిపోతాయి మళ్ళీ, ఎందుకంటే అవి అసోసియేట్ ఇవి చేసుకోండారు ఆల్రెడీ, డిఫాల్ట్గా ఇవి ఉన్నాయి. ఓకేనా, మీకు అర్థమైండొచ్చు. డెమో ప్రాజెక్ట్ 1 లైక్ ఇది ఫస్ట్ స్టెప్. ఇది గో టు ఇష్యూస్ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చండి. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. ఓకే, ఇక్కడ దాకా క్లియర్. తర్వాత వర్క్ ఫ్లోస్ మనకు వచ్చి డెమో 1, డెమో 2, డెమో 3 3 ఉన్నాయండి. మనకి 4 ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఏ ఇష్యూలకు బట్టే వర్క్ ఫ్లోను కూడా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాజెక్ట్కి. మనకి 4 ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను అన్నిటికీ ఒకటే వర్క్ ఫ్లో తీసుకుంటున్నాను. చూడండి, మీకు యాడ్ వర్క్ ఫ్లో, డెమో 1 వర్క్ ఫ్లో. చిన్న డయాగ్రామ్ లాగా వస్తుంది మనకి, అది సింపుల్గానే ఉంటుంది. మనకి వర్క్ ఫ్లో అనేది వచ్చి మీకు ఫస్ట్ చూసారు మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. నేను డూప్లికేట్ తీసుకొని చూపిస్తాను చూడండి. మీకు క్రియేట్ ప్రాజెక్ట్స్ వర్క్ ఫ్లో తీసుకున్నాం అనుకోండి. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. దిస్ ఈజ్ ద బేసిక్ వర్క్ ఫ్లో. దీని తర్వాత మీకు ఫర్దర్గా తెలుస్తుంది, మీకు చెప్తాను నేను క్లియర్గా. మీకు స్టార్టింగ్ ఇలా ఉంది కదా, యాడ్ స్టేటస్. వాట్ ఈజ్ వర్క్ ఫ్లో అని క్వశ్చన్ ఉంటుందండి. ఏ కాంబినేషన్ ఆఫ్ స్టేటసెస్ అండ్ ట్రాన్సాక్షన్. ఏ కాంబినేషన్ ఆఫ్ స్టేటసెస్ అండ్ ట్రాన్సాక్షన్. యాడ్ స్టేటస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కారు కొనాలనుకోండి, మనం అక్కడికి వెళ్తామండి, షోరూమ్కి వెళ్ళాలి. దాన్ని ఏంటంటే టు డూ ప్రాసెస్లో పెట్టుకుంటాం మనం. టు డూ మీన్స్ నేను మీకు టు డూ ప్రాసెస్ని ఎలా అని చెప్తుంటే, గో టు షోరూమ్. నేను ఒక స్టేటస్ లాగా నువ్వు పోయేదాన్ని స్టేటస్ చూపిస్తున్నా. గో టు షోరూమ్, క్లిక్ ఆన్ దట్. ఇది ఏంటంటే టు డూలో పెట్టుకోవాలి, ఇన్ ప్రోగ్రెస్. మనం షోరూమ్కి వెళ్తున్నామంటే టు డూలోనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా మనం వెళ్తున్నాం అంతే, జస్ట్ వాళ్ళతో ఏం మాట్లాడని కూడా మాట్లాడలేదు, షోరూమ్ పోతున్నాం కాబట్టి. ఇప్పుడు కాస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాం. కాస్ట్ ఎంక్వైరీ. దీన్ని టుడూలో పెట్టుకోవాలంటే మన ఇష్టం, అది డిఫరెన్స్. బట్ మనకు జస్ట్ ఒక వర్క్ ఫ్లోని మీకు డిజైన్ చేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్ ప్రోగ్రెస్, కాస్ట్ ఎంక్వైరీ కనుక్కునేసానండి. నేను జస్ట్ మనీ పేడ్ చేసేసాను అనమాట. మనీ పేడ్, యాడ్. ఇది డన్. అంటే ఇక్కడికి వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను ఏంటంటే అసలు కారు కొనాలని షోరూమ్కి వెళ్ళాను, కాస్ట్ ఎంక్వైరీ చేశాను, కారు కొనేసాను మనీ పే చేసి. ఓకే, దిస్ ఈజ్ ద వర్క్ ఫ్లో. దీన్ని మనం ఏం చేయాలంటే
స్టార్టింగ్ ఓపెన్ దాన్ని దీనికి లింక్ చేసుకోవాలి. వర్క్ ఫ్లో పని చేయాలంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు, మనకు అవసరం లేదు. రిమూవ్ క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ స్టేటస్ అని వస్తుంది. క్లిక్ ఆన్ దట్ రిమూవ్. దీని నుంచి దీనికి లింక్అప్ చేయాలి. అంటే మధ్యలో ఏం ట్రాన్సాక్షన్ జరిగింది. గో టు షోరూమ్కి వెళ్ళావు, ఇక్కడ కాస్ట్ ఎంక్వైరీ ఎవరిని అడిగారు, లింక్ చేస్తే అడ్మిన్ ఆఫీస్లో అడిగావు నువ్వు. ఇక్కడ అడ్మిన్ ఆఫీస్ ఇక్కడ వస్తుంది. తర్వాత కాస్ట్ ఎంక్వైరీ అయింది. ఇక్కడ ముందు మనం కార్ని పర్చేజ్ చేసేటప్పుడు బిల్లింగ్ టీము బిల్ చేయించుకుంటాం. బిల్లింగ్ కంప్లీట్. జస్ట్ ఐడెంటిఫికేషన్ అని అంటే దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం లేదు, జస్ట్ మీరు చేసుకోండి అంతే. నేనేం చేస్తున్నాను అంటే డెమో 1కి వర్క్ ఫ్లో, డెమో 2 కూడా అదే ఇస్తున్నాను, డెమో 3 కూడా మనం డిఫరెంట్. ఇక్కడ మనకి ఇదంతా డాక్యుమెంట్ టైప్ వస్తుందండి. ఇట్లా చేయాలి, ఇట్లా వర్క్ ఫ్లో కూడా మనకి క్లియర్గా మనకి డాక్యుమెంట్ ఇచ్చేస్తారు రియల్ టైంలో. అయితే మీరు అది డాక్యుమెంట్ చూసుకొని ప్రాపర్గా మీరు ఇట్లా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది మీకు ఇదైతే. ఓకేనా? ఓకే, క్లిక్ ఆన్ వర్క్ ఫ్లోస్. సేమ్ వర్క్ ఫ్లో నాకు కావాలంటే మళ్ళీ డెమో 1 వర్క్ ఫ్లోని కాపీ చేసుకుంటాను నేను. మళ్ళీ దాన్ని నేను ఎడిట్ చేసుకొని డెమో 2గా మార్చుకుంటాను. సేమ్, ఎందుకంటే సేమ్ వర్క్లో కావాలని చెప్పాడు నాకు. రిక్వైర్మెంట్ మనకి ఏంటంటే సేమ్ వర్క్లో నాకు అన్నిటికీ కావాలి అని చెప్పారు అనమాట. ఓకే, క్లిక్ ఆన్ వర్క్ ఫ్లోస్ అగైన్, గో టు ఇన్యాక్టివ్. చూసుకొని వస్తూ ఉంటాయి మళ్ళీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ క్లిక్ ఆన్ డెమో వర్క్ ఫ్లో 3, డెమో 3 వర్క్ ఫ్లో. జస్ట్ మోడిఫికేషన్ చేస్తే నేమ్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ మీరు రియల్ టైంలో కూడా ఇట్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ వస్తుంటాయి. అది మీరు ఈజీగా ఫైన్. యాక్చువల్గా ఇది మీరు ఏంటంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకొని, ఇందాక ఎట్లా చెప్పాను, ఇష్యూ టైప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇష్యూ టైప్ స్కీమా షుడ్ బి ఓన్లీ 1. సేమ్ వర్క్ ఫ్లోస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్లో స్కీమా షుడ్ బి ఓన్లీ 1. వర్క్ ఫ్లో స్కీమాకి యాడ్ చేసుకోవాలి. యాడ్ వర్క్ ఫ్లో స్కీమా. దేనికి యాడ్ వర్క్ ఫ్లో చేయాలి మనం? ఏ ప్రాజెక్ట్కి? డెమో ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో స్కీమా. వర్క్ ఫ్లో స్కీమా. ఓకే, ఇప్పుడు మనం అసోసియేట్ చేసుకోవాలి దేనికి వర్క్ ఫ్లో దేనికి అనేది. ఇక్కడ 4 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు క్రియేట్ చేసి ఇన్యాక్టివ్లో వచ్చాయి అన్నీ. ఇప్పుడు అవి దేనికి చేయాలి మనం? దీంట్లోకి వెళ్ళేసి యాడ్ వర్క్ ఫ్లో స్కీమాకి వెళ్ళినాం కదా. వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది, డెమో ప్రాజెక్ట్ వర్క్ ఇన్యాక్టివ్ ఉంది. ఓకేనా? ఇది చూడండి, జీరా వర్క్ ఫ్లో అని వచ్చింది. యాడ్ ఎగ్జిస్టింగ్, ఎందుకంటే వర్క్ ఫ్లోస్ ఆల్రెడీ మనం చేసేస్తున్నాం. ఇది వర్క్ ఫ్లో స్కీమా. ఈ వర్క్ ఫ్లోస్ మనం ఏంటంటే వర్క్ ఫ్లోస్ని ఇంతకుముందు ఎలాగా ఇష్యూ టైప్స్ స్కీమాలోకి ఇష్యూ టైప్స్ని అసోసియేట్ చేసుకున్నాం. సేమ్ యాడ్ ఎగ్జిస్టింగ్ అని కొట్టుకుంటాం. ఇక్కడ చూడండి డెమో వర్క్లో ఇది బేసిక్ వర్క్లో, క్లాసిక్ డిఫాల్ట్ వర్క్లో ఉంది. మనం వేసింది ఇది కాదు, చూసుకోవాలి మనం. డెమో వర్క్లో ఇట్లా మనం చేసింది. మనం ఏమి ఇచ్చాం? గో టు షోరూము, కాస్ట్ ఎంక్వైరీ, మనీ పెయిడ్, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఓకే, క్లియర్. సేమ్ వర్క్ ఫ్లో 2 కూడా ఎలా ఉందో చూసుకోండి. సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఐ వాంట్ అన్నిటికీ నాకు ఒకటే వర్క్ ఫ్లో కావాలండి 4 స్టేటస్కి అని చెప్పాను అనమాట. క్లిక్ ఆన్ డెమో వర్క్ ఫ్లో 1, క్లిక్ ఆన్ దట్. ఇక్కడ కూడా డెమో 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది ఇష్యూకి మన వర్క్ ఫ్లో అనేది ఆ ఇష్యూకి ఇవ్వాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఇష్యూ 2 వచ్చామనుకో, సేమ్ వర్క్ ఫ్లో అవుతుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే డెమో 1కి నాకు వర్క్లో వేరే కావాలండి, డెమో 2కి వర్క్లో వేరే కావాలని అడుగుతారు అనమాట. మనం అప్పుడు డెమో 1కి డెమో 1నే పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూసుకోండి. డెమో 1 వర్క్లో డెమో సేమ్ యాడ్ ఎగ్జిస్టింగ్ డెమో 2. నెక్స్ట్ క్లిక్ ఆన్ డెమో 2. ఇక్కడ చూడండి అసోసియేట్ అవుతూ ఉన్నాయి. కరెంట్లీ అసైన్ టు వర్క్ ఫ్లో. డెమో 1కి డెమో 1 అవుతుంది, డెమో 2కి డెమో 2 అవుతుంది.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ దట్. నెక్స్ట్ డెమో 3 సేమ్. ఇట్లా ఎన్ని ఉంటే అన్ని చేసుకోవాలండి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఇక్కడే అసోసియేట్ బటన్ ఉన్నింది, అసోసియేట్ చేసేసుకున్నాం. బట్ ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడండి. నేను ఇది తీసుకున్నాను సేమ్. గో టు ప్రాజెక్ట్స్. మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం, డెమో ప్రాజెక్ట్ చేస్తున్నాం. గో టు ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి ఇష్యూ టైప్స్ మనకి ఏమున్నాయి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డెమో ప్రాజెక్ట్ సంబంధించి ఇష్యూ టైప్స్ డెమో 1, డెమో 2, డెమో 3 సేమ్ యాజ్ ఇక్కడ కూడా డెమో 1, డెమో 2, డెమో 3, డెమో 4. మనం వర్క్ ఫ్లోస్ కూడా చేసామండి. వర్క్ ఫ్లోస్ రావాలంటే ఇక్కడ అసైన్ చేస్తే, అసోసియేట్ చేస్తే ప్రాజెక్ట్కి ఆటోమేటిక్గా వర్క్ ఫ్లోస్ అనేది ఈ విధంగా చూపిస్తాయి. మళ్ళీ అప్పుడు అసోసియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ దట్. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చాయి. స్విచ్ స్కీమ్ అని ఉంటుంది. స్విచ్ స్కీమ్ ఇక్కడ మనం ఇంతకుముందు డెమో ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో స్కీమ్ అని చేసాం. ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఎన్ని ఏం చేయొచ్చు అని చెప్పాము. వర్క్ ఫ్లో స్కీమా షుడ్ బి ఓన్లీ 1 డెమో ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో స్కీమ్. ఇక్కడ ఇంకోటి ఉంటే ఇంకోటి కూడా ఉంటాయి, అట్లా చూసుకోవాలి మీరు. అసోసియేట్, దేర్ ఈజ్ నో ఇష్యూస్ టు మైగ్రేట్, అసోసియేట్. ఎస్, చూడండి మీకు ఇంతకుముందు లాగా డిఫరెన్స్ వచ్చింది చూడండి. గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, మీకు చూపిస్తాను ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇష్యూ టైప్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడండి. వర్క్ ఫ్లో 1, వర్క్ ఫ్లో 2, వర్క్ ఫ్లో 3, వర్క్ ఫ్లో 4. అర్థమైందా? ఓకే, వర్క్ ఫ్లో 1, వర్క్ ఫ్లో 2, వర్క్ ఫ్లో 3, వర్క్ ఫ్లో 4. నేను యాక్చువల్గా ఒక టికెట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు డెమో 1 క్రియేట్ చేస్తున్నాను. డెమో 1 క్లిక్ ఆన్ నెక్స్ట్. సమ్మరీ అయితే ఏదో ఒకటి ఇస్తున్నానండి, టెస్ట్ అని ఇస్తున్నాను. రిపోర్ట్ అనేది అంటే ఏజోస్ ఉంటారు, ఏజోస్ క్రియేట్ చేసుకొని నేను రేపు చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇదంతా బేసిక్, ఇదంతా మనం మార్చాలండి. దీన్ని ఒక స్క్రీన్ లాగా మనం ట్రీట్ చేసుకోవాలండి. దీని డిజైన్ అంతా మనమే చేస్తాము. రేపు చూపిస్తాను, రేపు కానీ నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను. రేపు అయితే హౌ టు క్రియేట్ యూజర్స్ని ఎలా యాడ్ చేస్తారు, వాళ్ళకి ఎలా పర్మిషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు రేపు పర్మిషన్స్ కాదు కానీ ఓన్లీ హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ జీరా, మీకు అది రేపు ఆ ప్రాజెక్ట్ చెప్తాను. ఆ ప్రాజెక్ట్లో మీకు ఆ టాపిక్ చెప్తాను. ఓకే అండి, టుడే అయితే మనం నేర్చుకున్నది వచ్చి మీకు ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాము, ఇష్యూస్ క్రియేట్ ఎలా చేయాలి, ప్లస్ వర్క్ ఫ్లోస్ ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ ఫ్లో స్కీమాస్ ఎలా చేయాలి, ఇష్యూ స్కీమాస్ ఎలా చేయాలి మీకు క్లియర్గా చెప్పాను కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.